తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే ఆయన అనుచరులు దాడులను ఖండిస్తూ వైసీపీ కార్యకర్తలు సమావేశమయ్యారు. వారికి సంఘీభావం తెలిపేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డినైతే పోలీసులు అడ్డుకున్నారు. ఇక దీంతో పోలీసులకు మాజీ ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడ కొంతమందిని డౌన్ అని అదే విధంగా ఎప్పటి నుంచి కనీసం ఒక్కరి నుంచి కూడా మీకు నుంచి సార్ మాకు ఏంటంటే సార్ లా అండ్ ఇష్యూ కాకుండా చూసుకుంటాం అది మెయిన్ సార్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే ఆయన అనుచరులు దాడులను ఖండిస్తూ వైసీపీ కార్యకర్తలు అయితే సమావేశమయ్యారు. అయితే దీనికి సంబంధించి అక్కడ హైటెన్షన్ అయితే నెలకొంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, అసలు ఏం జరిగింది అక్కడ? ఈ హైటెన్షన్ నెలకొనడానికి గల కారణాలు ఏంటి? మమత, అనపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుత ఎమ్మెల్యే బీజేపీ నుంచి ఎన్నికైనటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ కార్యకర్తల పైన గూండాయిజాలు చేస్తున్నారని చెప్పేసి, అలాగే రౌడీజాన్ చేస్తూ అల్లర్లకు పాల్పడుతున్నారని చెప్పేసి వైసీపీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి వైసీపీ కార్యకర్తలందరూ కలిసి వాళ్ళ ర్యాలీగా నిర్వహించడానికి, అలాగే అధికారులకి వినతి పత్రాలు సమర్పించడానికి పెద్ద ఎత్తున పిలుపునివ్వడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయనే దానిపైన పోలీసులు దృష్టి సారించి వైసీపీ కార్యకర్తలను, అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సత్తి సూర్యనారాయణ రెడ్డిని కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళనివ్వకుండా గృహ నిర్బంధం చేసిన పరిస్థితి అయితే ఉంది. గ్రామంలో అనపర్తి నియోజకవర్గంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సమన్వయం పాటించాలని చెప్పేసి అటు బీజేపీ కార్యకర్తలకి, అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులకి, అలాగే వైసీపీ నాయకులందరికీ కూడా ఎవరు రోడ్లపైకి రాకూడదని చెప్పేసి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పోలీస్ పికెట్స్ అయితే ఏర్పాటు చేసి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. దీని నేపథ్యంలో సత్య సూర్యనారాయణ రెడ్డి వైసీపీ వర్గం అందరూ కలిసి తమపైన దాడులు కొనసాగుతున్నాయని, తమకు ఆత్మరక్షణ కలగాలని చెప్పేసి డిఎస్పీకి అయితే వినతి పత్రం, స్థానికంగా ఉన్న సిఐకి అయితే వినతి పత్రాలు సమర్పించారు. ఒకరినొకరు విమర్శించుకుంటూ వివిధ ఆరోపణలు చేసుకుంటూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా పోలీస్ పికెట్స్ బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుత పరిస్థితి అయితే శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇటు వైసీపీ వర్గానికి, అలాగే అదేవిధంగా ఎన్డీఏ కూటమికి కూడా పరిస్థితిని సమయంతో ఉండాలని చెప్పి, శాంతియుతంగా ఉండాలని చెప్పి పోలీసులు సర్ది చెప్పడంతో ఇక్కడ ప్రశాంత వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు మమత. రైట్. అయితే అక్కడ ఉన్న కార్యకర్తలు ఏమంటున్నారు మరి స్థానికంగా ఈ గొడవకు సంబంధించి?
అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వైసీపీ నాయకుల పైన దాడులు జరుగుతాయనే నేపథ్యంలోనే మొత్తం వైసీపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ర్యాలీలు, పార్టీ కార్యాలయాల్లో ర్యాలీలు ఇవన్నీ చేసి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి ఒక ప్రణాళికలు అయితే రూపొందించుకున్నారు. అయితే దీనికి సంబంధించి అనపర్తి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఎన్డీఏ అభ్యర్థి అయిన బీజేపీ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలిచిన క్షణమే అక్కడ వైసీపీ కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయి, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి అని చెప్పేసి వైసీపీ నాయకులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా దీని పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ర్యాలీలు చేయాలని తలపెట్టారు. ప్రస్తుత పరిస్థితి అయితే అదుపులో ఉందని పోలీసులు పరిస్థితిని అయితే సమీక్షించి ఎప్పటికప్పుడు సమీక్షించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తును అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది. మమత. రైట్, థ్యాంక్ యూ సురేష్.